హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పేరు విష్ణుకుమార్. తెలంగాణలో లైఫ్ సైన్సెస్లో 54,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నానని చెప్పేసి ఒక వార్త ఒకటి ఇవాళ పేపర్లో వచ్చింది, అన్ని పేపర్లలో వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం లైఫ్ సైన్సెస్ రంగంలో 54,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించిందని చెప్పి ఒక శుభవార్త ఇది. అయితే ఈ పెట్టుబడులు రాబోయే రోజుల్లో వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలను తీసుకొస్తాయని చెప్పేసి, సృష్టిస్తాయని చెప్పేసి రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు కూడా చెప్పారు. ఇది ముఖ్యంగా బైపీసీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదువుతున్న వాళ్ళందరికీ, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ విద్యార్థులందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం అనుకోవాలి. నిజంగా అవంతా వస్తే లైఫ్ సైన్సెస్ రంగంలో ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి, ఏఈ ప్రభావం వాటి మీద ఎలా ఉంటుంది, ఏఈని లైఫ్ సైన్సెస్ని రెండింటిని మిక్స్ చేసుకుంటూ ఎలా చేయాలి, తర్వాత భవిష్యత్తు కోసం ఎలాంటి వ్యూహాన్ని మీరు అనుసరించాలి అన్నది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైఫ్ సైన్సెస్ రంగంలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి అంటే, మీ అందరికీ తెలుసు అసలు లైఫ్ సైన్సెస్ అంటేనే బైపీసీ వాళ్ళకి సంబంధించింది. బైపీసీలో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైపీసీ చేసిన వాళ్ళకి సంబంధించి. లైఫ్ సైన్సెస్ అంటే కేవలం మామూలుగా డాక్టర్ కానీ లేకపోతే ఫార్మసిస్ట్లే మనకు కనిపిస్తుంటారు, ఏది డాక్టర్ ఈ వైద్యానికి సంబంధించి. కానీ దీంట్లో ఎన్నో శాఖలు విస్తరించి ఉన్నాయన్నమాట. ఇది ఒక పెద్ద రంగం. ముఖ్యంగా ఈ రంగంలో లభించే ఉద్యోగాలు ఏంటంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, R&Dకి సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉంటాయి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విభాగం. ఇక్కడ కొత్త మందులు, టీకాలు, తర్వాత వ్యాధులకు చికిత్సలు కనుగొనడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు అనేవి చేస్తారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, R&D తెలుసు అందరికీ, చాలామందికి. ఇందులో బయోటెక్నాలజిస్టు, మైక్రోబయాలజిస్టులు, తర్వాత రీసెర్చ్ సైంటిస్టులు, ఈ వంటి పోస్టులు దీంట్లో ముఖ్యంగా ఉంటాయి అన్నమాట. ఇది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో. ఇక క్వాలిటీ కంట్రోల్కి వచ్చేసరికి క్వాలిటీ కంట్రోల్ అండ్ అష్యూరెన్స్, QA అంటారు. ఇది ఫార్మా కంపెనీలో తయారు చేసేటువంటి ఉత్పత్తులు ఉన్నాయి కదా, అంటే మందులు కానీ టీకాలు కానీ ఇట్లాంటివి, వీటిని క్వాలిటీతో ఉన్నాయా లేదా అనేది చెక్ చేయడం వీళ్ళ ఈ క్వాలిటీ కంట్రోల్ వాళ్ళ అక్కడ డ్యూటీ అనమాట. క్వాలిటీ అష్యూరెన్స్ ఇవ్వటం వీళ్ళు. క్వాలిటీ అనలిస్టులు, తర్వాత క్వాలిటీ అష్యూరెన్స్ మేనేజర్లు, ఇలాంటి పోస్టులు అయితే ఇందులో ఖాళీలు అయితే ఉంటాయి. ఇంకా మూడోది వచ్చేసరికి క్వాలిటీ కంట్రోల్ అయిపోయింది. మూడోది వచ్చేసరికి బయో ఇన్ఫర్మాటిక్స్. ఇది బయాలజీ, కంప్యూటర్ సైన్స్ కలగలిసినటువంటి మిక్స్డ్ రంగం. ఇది జీన్స్ కానీ ప్రోటీన్స్ డేటాని విశ్లేషించడము, తర్వాత కొత్త మందులు డిజైన్కి సహాయపడటము వీళ్ళ పని. ఈ రంగంలో బయో ఇన్ఫర్మాటిక్స్ సైంటిస్టులు ఉద్యోగాలు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇక ఇంకొకటి వచ్చేసరికి క్లినికల్ ట్రయల్స్. ఇది అందరికీ తెలిసిందే మీకు. కొత్త మందులను చూడాలంటే, కొత్త మందులు అవి పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవాలంటే కొంతమంది మనుషుల మీద ప్రయోగం చేయాలి, జంతువుల మీద చేస్తారు, తర్వాత మనుషుల మీద కూడా ప్రయోగాలు అనేవి చేస్తారు. దీంట్లో కూడా ఉద్యోగాలు అనేవి ఈ లైఫ్ సైన్సెస్లో ఉంటాయి. క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్ కానీ, తర్వాత క్లినికల్ ట్రయల్ మేనేజర్ కానీ, ఇలాంటి పోస్టులు అయితే ఉద్యోగాలు అయితే ఇందులో ఉంటాయి. ఇంకా ఫార్మాస్యూటికల్స్ అండ్ మెడికల్ రైటింగ్, వైద్యము, ఈ సైంటిఫిక్ విషయాల్ని డాక్యుమెంట్ చేయడము, ఇవన్నీ వాళ్ళు కనుక్కునేవన్నీ రాయడము, ఒక ఇది చేయడం, రిపోర్ట్లు తయారు చేయడము, ఇలాంటివన్నీ వీళ్ళ పని అనమాట. వీళ్ళని మెడికల్ రైటర్ అంటారు. మెడికల్ రైటర్ పోస్టులు కూడా వస్తాయి త్వరలో. ఇంకా బైపీసీ విద్యార్థులకు ఎలాంటి అవకాశాలు ఉంటాయి అంటే, ఇంటర్మీడియట్ తర్వాత చాలామంది విద్యార్థులు MBBS కానీ లేదంటే ఫార్మసీ వైపు కానీ వెళ్ళిపోతారు. అయితే BSc బయోటెక్నాలజీ కానీ, BSc మైక్రోబయాలజీ కానీ, BSc బయోకెమిస్ట్రీ కానీ, ఇలాంటి డిగ్రీ కోర్సులు చేస్తే ఈ రంగంలో, లైఫ్ సైన్సెస్ రంగంలో బోల్డ్ అనే అవకాశాలు అయితే ఉన్నాయి. ఏ ఉన్నా వచ్చినా రాకపోయినా దీనికి ఏం సంబంధం లేదు, బాగానే ఉంటాయి ఇవి. తర్వాత డిగ్రీ తర్వాత ఏం చేయాలంటే, డిగ్రీ పూర్తయిన వాళ్ళు, అంటే బైపీసీతో డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు, వీళ్ళు ఏం చేయొచ్చు అంటే, మీరు నేరుగా డైరెక్ట్గా ఉద్యోగాల కోసం ట్రై చేయొచ్చు, లేదంటే పీజీ కోర్సులు కూడా చేసుకోవచ్చు. పీజీ కోర్సులలో MSc బయోటెక్నాలజీ లేదా MSc క్లినికల్ రీసెర్చ్, ఇలాంటి పోస్టులు అయితే, ఇలాంటి కోర్సులు అయితే మీ నైపుణ్యాన్ని మరింత పెంచడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక పీజీ తర్వాత ఏముంటాయి, పీజీ తర్వాత ఏమేమి ఉంటాయంటే, పీజీ పూర్తి చేసిన వాళ్ళకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, R&Dలో విభాగం నుంచి మంచి అవకాశాలు అయితే ఉంటాయి. PhDగా చేసి శాస్త్రవేత్తలుగా కూడా స్థిరపడటానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా మరి లైఫ్ సైన్సెస్ వస్తుంది అనుకున్నాము, కానీ ఓవైపు కూడా భయపెడుతుంది కదా. లైఫ్ సైన్సెస్ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఎలా ఉంటుంది అని అంటే, రాకతో కొన్ని ఉద్యోగాలు అయితే కనుమరుగవుతాయి, భయం ఉంది. కానీ లైఫ్ సైన్స్ రంగంలో మాత్రం ఒక కీలకమైనటువంటి కీ రోల్ పోషించే అవకాశం అయితే ఉంటుంది. అనేది ఆ రంగాన్ని గ్రోత్ని పెంచే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. కొత్త మందులు కనుక్కున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి డేటాని విశ్లేషణ చేయడం లాంటి పనులను చాలా స్పీడ్గా చేస్తుంది. ఇది పరిశోధనకు పట్టే
టైంని కూడా తగ్గించేస్తుంది. ఇక ఉద్యోగాలు అయితే మారిపోతాయి, కానీ ఉద్యోగాలు పోవు. సాధారణ పనుల కోసం వాడినా మనుషులకు సంబంధాలు, అనుభవము, క్రియేటివిటీ అవసరమైనటువంటి క్లిష్టమైన ఉద్యోగాలు అయితే అవి డెఫినెట్గా ఉంటాయి. మనం చేయాల్సిన పని అయితే చేయలేదు. ఇక అందుకే ఏని ఒక వెపన్గా, అంటే ఒక సాధనంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి. ఎలాంటి వ్యూహం అనుసరించాలి లైఫ్ సైన్సెస్ రంగంలో బైపీసీ వాళ్ళు స్థిరపడటానికి, కోసమని ఎలాంటి వ్యూహం అనుసరించాలి, అదనపు కోర్సులు ఏం చేయాలి అంటే కేవలం డిగ్రీతోనే ఆగిపోకుండా ఈ రంగానికి అవసరమైనటువంటి నైపుణ్యాలు కూడా మీరు కూడా నేర్చుకోవడం అనేది చేయండి. కోడింగ్ నేర్చుకోండి. బయో ఇన్ఫర్మేటిక్స్ లాంటి రంగాల్లో రాణించాలంటే పైథాన్ కానీ ఆర్ లాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం అనేది చాలా అవసరం. దానికి సంబంధించిన లింక్స్ నేను ఈ కింద వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. కోర్సెరాలో ఉన్నాయి, యూడెమీలో ఉన్నాయి, వాటిలో పెడతాను, చూడండి ఒకసారి. తర్వాత డేటా అనలిటిక్స్. లైఫ్ సైన్సెస్ అంటే కేవలం బయాలజీ మాత్రమే కాదు, డేటాను విశ్లేషించే నైపుణ్యం కూడా చాలా అవసరము. డేటా అనలిటిక్స్ కోర్సులు చేయడం కూడా మంచిది. డేటా అనలిటిక్స్ కోర్సుకు సంబంధించి కూడా లింక్స్ పెడతాను నేను. ఇక కమ్యూనికేషన్ స్కిల్స్, ఇది క్లినికల్ ట్రయల్స్, మెడికల్ రైటింగ్ ఇలాంటి విభాగాల్లో పనిచేసే వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ముఖ్యం. దీని మీద దృష్టి పెట్టండి. అంటే మనం కమ్యూనికేట్ చేయగలగాలి, మన దగ్గర ఉన్నటువంటి భావాలని వ్యక్తపరిచే ఇదైతే ఉండాలి. ఇది ఫ్రీగా మాట్లాడగలిగి ఉండాలి. ఇంగ్లీష్ కానీ హిందీ కానీ పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. ఇది కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. భయపడకపోవటం కానీ, నాయకత్వ లక్షణాలు ఉంటాయి కానీ, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ కిందకి వస్తాయి. ఇక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది మస్ట్. చిన్న కంపెనీలు అయినా సరే, లేదంటే యూనివర్సిటీలో ఇంటర్న్షిప్స్ అయినా సరే, మీరు ప్రాక్టికల్ అనుభవం అయితే సంపాదించుకోండి. ఎక్స్పీరియన్స్ లేకపోతే పెద్ద కంపెనీలు ఒక్కసారి ఫ్రెషర్స్ని తీసుకునే అవకాశం ఉండదు. కాబట్టి కొంచెం ప్రాక్టికల్గా కొంచెం అనుభవం అయితే సంపాదించండి. ఇక చివరిగా లైఫ్ సైన్సెస్ రంగంలో భవిష్యత్తులో మరింత పెరగనుంది. నేను చెప్పా కదా, 54,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. కాబట్టి సరైన నైపుణ్యాలతో, అంటే దాని మీద ఆశలు పెట్టుకోకుండా చాలా చోట్ల ఉంటాయి. మన ఓన్లీ తెలంగాణలోనే కాదు, మిగతా చోట్ల కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ రంగాల్లో మీరు ప్రయత్నాలు అని చేస్తే బాగుంటుంది. సరైన నైపుణ్యాలతో, వ్యూహంతో ముందుకెళ్తే ఈ రంగంలో అద్భుతమైనటువంటి కెరీర్తో రాణించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇది బైపీసీ వాళ్ళకి, ఇంటర్మీడియట్ బయాలజీ తర్వాత డిగ్రీ మరి పీజీ చేస్తున్న వాళ్ళందరికీ సంబంధించినటువంటి దీంట్లో ఈ రంగంలో ఉన్న వాళ్ళకి సంబంధించినటువంటి వీడియో. దీనికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ స్క్రిప్ట్ని నేను examcenter247.com అనే వెబ్సైట్లో పెడతాను. దాంట్లో చూడండి ఒకసారి, మీకు ఇంకా డీటెయిల్గా మీకు ఏమైనా కావాలనుకుంటే దాంట్లో కూడా అర్థమవుతుంది మీకు. examcenter247.com అనే వెబ్సైట్లో పెడతాను, దాంట్లో చూడండి దీనికి సంబంధించినది. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని కంపల్సరీగా ఒక లైక్ బటన్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కను ఇతర సోషల్ మీడియా గ్రూపులో కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.